వచ్చాడయ్యో రాజు. Hello guys, this is Aubergine, the DNA of cinema, your one-stop entertainment for all the movie reviews, discussions on movies, and many more such hype content. అనగనగా ఒక రాజు రివ్యూ. ఈ మూవీలో పాజిటివ్స్ వస్తే నాకైతే నవీన్ పోలిశెట్టి గారు అనిపించారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఆఫ్ దిస్ మూవీ. అనగనగా ఒక రాజు అని చెప్పంగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు నవీన్ పోలిశెట్టి. ఈ మూవీలో వేసే ప్రతి పంచ్ లైన్, వాడే ప్రతి డైలాగ్, వేసే ప్రతి జోక్ ఆయన వేస్తేనే పేలాలి, ఆయన వేస్తేనే నవ్వాలి. నాకైతే హిలేరియస్ ఫన్ రైడ్ లో కూర్చుని వచ్చినట్టు అనిపించింది. మూవీలో స్టోరీ విషయానికి వస్తే నాకైతే చాలా థిన్ స్టోరీ లైన్ తీసుకున్నారనిపించింది. నన్ను అంతగా పెద్ద స్టోరీ విషయంలో ఎగ్జైట్ చేయలేదు. అంతగా ఆలోచించకండి, స్టోరీ గురించి బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. నవీన్ పోలిశెట్టి గారు తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేశారు. ఈ మూవీలో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అని అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్. ఈ మూవీలో నాకు నచ్చిన మరో హైలైట్ స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ రైటింగ్. ఆ బాధ్యతని నవీన్ పోలిశెట్టి గారు తీసుకున్నారు. ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ సపోర్టింగ్ నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి గారు కానీ, రావు రమేష్ గారు కానీ, నవీన్ పోలిశెట్టి గారు పక్కన చేసిన కమిడియన్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో దే సపోర్టెడ్ నవీన్ పోలిశెట్టి గారు కామెడీ టైమింగ్. అండ్ ఆ కాంబినేషన్ మూవీకి చాలా హైలైట్ అయింది. నవీన్ పోలిశెట్టి గారు వేసే జోక్స్ 1000 వాళ్ళ పేరుతోనే ఉంటాయి. నెగటివ్స్ విషయానికి వస్తే నాకు ఈ మూవీలో క్లైమాక్స్ కొంచెం నాకు ఆ బెట్ డ్రాగ్డ్ అనిపించింది. బట్ డెఫినెట్లీ ఆ మూమెంట్స్ లో కూడా నవీన్ పోలిశెట్టి గారు తన చామ్ తో పాటు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. కమింగ్ టు ద డైరెక్టర్ మారి, హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఫ్రేమ్ వర్క్ కానీ, ఆ పెట్టిన స్కేల్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ నాకైతే పర్ఫెక్ట్ గా నచ్చింది. ఈ మూవీకి మ్యూజిక్ కూడా చాలా బిగ్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఎవ్రీ మూమెంట్ వెన్ ఎవర్ వీ నీడెడ్ అ హై సీన్, ఆ హై మూమెంటం వచ్చినప్పుడు నవీన్ పోలిశెట్టి గారు ఆ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు మంచి బీజియం తో ఆ సీన్ ని ఇంకా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఎక్కడైతే మనకి హై అవసరం అవుతుందో మ్యూజిక్ డెఫినెట్లీ అక్కడ ఆయనకి హెల్ప్ చేస్తూనే వచ్చింది. మ్యూజిక్ కి మంచి అప్రిసియేషన్ ఇవ్వచ్చు ఈ మూవీలో. మూవీ అంతా కూడా నవీన్ పోలిశెట్టి గారి చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. బికాస్ హీ వాజ్ ద మేజర్ అసెట్ టు దిస్ మూవీ. ఆయన కామెడీ టైమింగ్ తో ఒక మంచి ప్రోడక్ట్ ని మన ముందుకు తీసుకుని వచ్చారు. ఇది నవీన్ పోలిశెట్టి గారు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. నాకైతే క్లైమాక్స్ పోర్షన్స్ లో కొంచెం బిట్ ల్యాక్ ఫీల్ అనిపించింది. బట్ స్టిల్ నవీన్ పోలిశెట్టి గారు పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ హిస్ చార్మ్. మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఆయన హిలేరియస్ పంచెస్ తో మనల్ని ఎప్పటికప్పుడు నవ్విస్తూనే ఉంటారు. మన పాత రోల్స్ లో చేసిన ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ పంచెస్ కానీ ఇందులో హై డోసేజ్ లో ఉంటుంది. డెఫినెట్లీ వెల్ ప్రిపేర్డ్ గా ఉండండి, మీరు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. తన ఆరాతో, తన కామెడీ టైమింగ్తో, తన పంచెస్తో మనల్ని సినిమా స్టార్ట్ టు ఎండ్ కుక్ చేస్తూనే ఉంటారు. ఆయనకి చాలా మంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ పక్కన ఉంటూనే ఉంటారు. డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ హెల్ప్ హిమ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల మనకి ఆ రిచ్నెస్ పల్లెటూరులో తీసున్నా కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ రైటింగ్ చాలా హెల్ప్ అయింది ఈ మూవీకి. స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ రైటింగ్ వాజ్ డన్ బై నవీన్ పోలిశెట్టి గారు. తన బాధ్యత అంతా తన భుజాల పైన వేసుకున్నారు. అండ్ డెఫినెట్లీ హీ డిడ్ 100% జస్టిస్ టు దిస్ మూవీ ఆన్ దాట్ ఆస్పెక్ట్. మీనాక్షి చౌదరి గారు తన రోల్లో తను చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన క్యూట్ మూమెంట్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళిద్దరి పేరు బాగా సెట్ అయిందని అనిపించింది నాకు. కొన్ని సినిమాల్లో రిఫరెన్సెస్ కనిపించాయి. లైక్ మనం చూసిన పిల్ల జమీందార్ కానీ, జగపతి బాబు గారు పందెం సినిమా కానీ రిఫరెన్సెస్ నాకు కొన్ని ఇందులో కనిపించాయి. బట్ స్టిల్ స్క్రీన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే హెల్ప్డ్ టు స్టాండ్ అవుట్ దిస్ మూవీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ మూవీస్. అండ్ దిస్ ఇస్ అ సంక్రాంతి ఫీస్ట్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్. నన్ను అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టు watch it with your family and enjoy this Pongal. That's it for the review, guys. See you in next video with another review. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒక మంచి రివ్యూతో, ఒక మంచి డిస్కషన్తో, ఒక మంచి సినిమా కబుర్లతో తొందరలోనే కలుస్తాను. అప్పటి వరకు